హే హాయ్! ముందుగా అందరికీ ఓ మీట్ నుండి భోగి, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలామంది భోగి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు అని అడిగితే చలి కాచుకోవడానికి అని అంటారు. మరి అలాంటప్పుడు ఈ రోజే ఎందుకు వేయాలి అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా! మరేం పర్లేదు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. సంవత్సరానికి 12 నెలలు ఎలా ఉంటాయో 12 రాశులు కూడా ఉంటాయి. సూర్య భగవానుడు ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నెలలు చొప్పున 6 నెలలు 6 రకాల రాశుల్లో, ఇంకో 6 నెలలు ఇంకో రాశిలో ఉంటాడు. కర్కాటకం రాశి నుండి ధనుర్రాశి వరకు ఈ 6 నెలల రాశిని దక్షిణాయనం అని అంటారు. మకరం నుండి మిథునం వరకు ఉండే ఈ నెలల వాటిని ఉత్తరాయణం అని అంటారు. ఈ భోగి అనేది దక్షిణాయనం చివరి రోజనమాట. సూర్యుడు అప్పుడే మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రాంతి అని అంటారు. దక్షిణాయనంలో తను ఎదుర్కొన్న బాధల్ని భోగిమంట రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి నువ్వుల నూనెని తలకి రాసుకొని తలంటి పోసుకుంటారు. పాత వస్తువులన్నిటినీ భోగిమంటలో వేసి నూతన జీవితానికి నాంది పలుకుతారు. అలాగే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అండ్ దిస్ ఇస్ స్పెషల్ ఎడిషన్ ఓ మీట్ మీట్ అస్ ఫర్ మీట్ పాడ్కాస్ట్.